హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. టేస్టీ హోటల్ స్టైల్లో మనం ఆలూ పరాటా ఆలూ కుర్మా ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం మన వీడియోలో. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదిగోండి బాగా చిదుముకున్న బంగాళదుంప 5 బంగాళదుంపలు, 4 ఆనియన్ పేస్ట్ అండి. అంటే ఇది పేస్ట్ కాదు, కొంచెం కచ్చా పచ్చా మిక్సీ పట్టేస్తాను. రెగ్యులర్గా మన వీడియో వాచ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఆనియన్స్ అలా ఎందుకు వేస్తానన్నది. బిర్యానీ ఆకు, సోంపు, చెక్క, లవంగాలు, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, మరికొన్ని ఐటమ్స్ మనం కసూరి మేతి కానివ్వండి, శనగపిండి కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, మనం యూజ్ చేస్తూ మాట్లాడదాం. ఇది ఆల్రెడీ ఒక ఇంగ్రీడియంట్ చేసిన ఆయిల్ బాండీ అండి. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఉన్నట్టు చూపించాలి కదా, అది వేస్ట్ చేయటం నాకైతే ఇష్టం లేదు. సో తగినంత ఆయిల్ తీసుకొని, ఈ కర్రీకి కూడా ఆయిల్ ఎక్కువ పట్టదండి, జస్ట్ మనకి ఎంత అవసరమో అంతవరకే తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే అది మరీ హెవీ మసాలా టేస్ట్ వచ్చేస్తుందని నేను స్కిప్ చేసుకుంటాను. ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోంపు వేసుకున్నాం కదా, సోంపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కంప్లీట్లీ పచ్చిమిర్చితోనే డిపెండ్ అయి ఉంటుందండి, కారం అస్సలు యూజ్ చేయకూడదు. కొంచెం ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఇలా మనం కలిపెట్టి వదిలేయాలి కొంచెం సేపు. ఈ ఆనియన్ వేగేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా లిటిల్ బిట్ వేస్తానండి, చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి నీరు వదులుతుంది, ఆనియన్లో నీరంతా కూడా వదులుతుంది. ఈ టైంలో మనం పుదీనా వేసుకోవాలి. అడుగు అంటకుండా మధ్యలో మనం కలిపెడుతూ ఉండాలండి. పసుపు ఇప్పుడే వేసుకోకూడదు, దయచేసి పసుపు ఇప్పుడే వేయమాకండి. ఎందుకంటే కొంతమంది సాల్ట్తో పాటు పసుపు కూడా వెంటనే వేసేస్తారు. పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ మనకి ఫ్రై అయ్యింది లేనిది మనకి ఆ కలర్ డామినేట్ చేయటం వల్ల అర్థం కాదు. సో ఉల్లిపాయ ఎప్పుడు కూడా ఫ్రై అయిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వదిలేటప్పుడు మధ్యలో నేనైతే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండ్ మరీ ఎక్కువగా కాకోకుండా చాలా సింపుల్ మెథడ్లోనే నేను అన్నీ కూడా ఫిల్టర్ చేసి చేయడం వల్ల వంట చాలా టేస్టీగా ఉండేలా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే ఎఫర్ట్కి కొంచెం మాకు బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది మీరు చేసే కామెంట్స్, మీరు పెట్టే లైక్స్ వల్ల. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తే ఇంకా సంతోషం. వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకోసమే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ చూసి మీ అమూల్యమైన కామెంట్ మాకు తెలియజేస్తారని. ఇప్పుడు మనకి ఉల్లిపాయ, ఆనియన్ అనేది రోస్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో స్మాష్, సో ఇది వేసేసుకోవాలి. ఈ కర్రీలో మనం మెయిన్గా ఏంటంటే అండి
కారం అస్సలు యూజ్ చేయకూడదు. కారం అంతా కూడా కంప్లీట్లీ పచ్చిమిర్చి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మొత్తం కలిపెడదాం. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కాదండి, బాగానే వేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ వాటర్ యూజ్ చేసుకొని ఒకసారి కలిపెట్టేసేసి చక్కగా ఒక ఉడకనివ్వాలి. మొత్తం ఇట్లా కలిపెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది. దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఫైనల్గా కొంచెం శనగపిండి యాడ్ చేస్తాం కదా. ఈ విధంగా ఉండాలి. కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. బంగాళదుంప బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మనం ఒక స్పూన్ క్వాంటిటీ శనగపిండి తీసుకొని, ఎక్కువ అవసరం ఉన్నదండి, జస్ట్ లిటిల్ బిట్. ఇందాక మనం స్మాష్ చేసుకున్నాం కదా బంగాళదుంప ఏదైతే ఉందో అది మొత్తం స్మాష్ చేసుకున్న బౌల్ ఇది. సో జస్ట్ ఈ విధంగా మనం లిక్విడ్, ఈ ప్యాటర్న్ మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇది చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది చూడటానికి చాలా వాటరీగా అనిపిస్తుంది, కానీ కొంచెం మనం శనగపిండి వాటర్ వేసి మిక్స్ చేసి ఉన్నాం కదండి. సో ఈ శనగపిండి వేసేయాలి. ఈ బాయిల్ అయిన దాన్ని కలిపెడుతూ వేయాలండి, ప్లెయిన్గా వేయకూడదు, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెమే, చాలా తక్కువ క్వాంటిటీ అన్నమాట. అంటే కొంతమందికి శనగపిండి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, సో అటువంటి వాళ్ళ కోసం అన్నట్టు శనగపిండి స్కిప్ చేసినా పర్వాలేదండి. కాకపోతే శనగపిండి వేస్తే మనకి ఎగ్జాక్ట్ హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. సిమ్లో పెట్టేసుకోవాలి ఒక 2 minutes. ఫైనల్లీ ఎమ్మీ టేస్ట్ తోటి మనకి రెస్టారెంట్ అండ్ హోటల్ స్టైల్లో ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను అప్లోడ్ చేయడానికి నా వంతు ఎఫర్ట్ నేను పెడతాను. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్స్, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక సరికొత్త వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.